ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్, నీటి అసంగత వ్యాకోచం లేదా నీటి వింత ప్రవర్తన. సాధారణంగా ఏదైనా ద్రవాన్ని వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తుంది, చల్లబరిచినప్పుడు సంకోచిస్తుంది. కానీ నీరు మాత్రం భిన్నమైన రీతిలో 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి చల్లబరిచినప్పుడు సంకోచించడానికి బదులుగా వ్యాకోచించి మంచుగా మారుతుంది. నీటికి గల ఈ ప్రత్యేకమైన ధర్మాన్ని నీటి వింత ప్రవర్తన లేదా నీటి అసంగత వ్యాకోచం, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటారు. ఇన్ జనరల్, ఎనీ లిక్విడ్ when heated it expands, when it is cooled it contracts, but water have a peculiar behavior. When water is cooled from 4 degrees centigrade to 0 degrees centigrade, it expands instead of contracting. This special behavior of water is called strange behavior of water or anomalous expansion of water. If we plot a graph taking temperature on x-axis and volume of 1 kg of water on y-axis as shown below, the volume of water first decreases on heating it from 0 degrees Celsius to 4 degrees Celsius and is minimum at 4 degrees Celsius. On further heating the water above 4 degrees Celsius, the volume starts to increase. If we plot another graph taking temperature on x-axis and density of water on the y-axis as shown below, when water is heated from 0 degrees Celsius, the density of water first increases from 0 degrees Celsius to 4 degrees Celsius and then decreases above 4 degrees Celsius to 10 degrees Celsius. The density of water is maximum at 4 degrees Celsius. అంటే 4 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు గరిష్ట సాంద్రత కనిష్ట ఘనపరిమాణంను కలిగి ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్, నీటి అసంగత వ్యాకోచం అనువర్తనాలు. సస్టైనింగ్ ఆక్వాటిక్ లైఫ్ ఇన్ కోల్డ్ రీజియన్స్, శీతల ప్రాంతాల్లో జలచర జీవులు మనుగడ సాగించుట. చలి ప్రదేశంలో వాతావరణ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ నుంచి 0 డిగ్రీల సెల్సియస్కి తగ్గిపోయి అది మంచుగా మారి నీటిపై తేలుతుంది. సరస్సులోని పైభాగం మంచు దుప్పటిగా మారితే దాని అడుగు భాగం ద్రవ రూపంలో నీరుగా ఉంటుంది. ఈ మంచు ఉష్ణబంధకం కావడం వల్ల వాతావరణంలోని ఉష్ణోగ్రత ఎంత చల్లబడినప్పటికీ ఆ ప్రభావం మంచు కింద ఉన్న నీటిపై ఉండదు. కాబట్టి ఈ నీరు ద్రవస్థితిలో ఉండడం వలన అందులో జలచరాలు స్వేచ్ఛగా తిరగగలుగుతాయి. మంచు ఏర్పడిన చెరువు అడుగు భాగంలో ఉన్న కనీస ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ గాను, మంచు కింద ఉన్న కనీస ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ గాను ఉంటుంది. పైప్లైన్ లీకేజ్. Some water pipeline starts to leak when the temperature falls below 4 degrees Celsius. This is due to pressure created by anomalous expansion of water. To avoid this problem, pipes are coated with black color as black is heat absorber, which in turn reduces the property of anomalous expansion of water. చలి ప్రదేశాల్లో భూగర్భంలో ఉన్న మంచినీటి పైపుల్లో నీరు అసంగత వ్యాకోచం వల్ల వ్యాకోచిస్తుంది. కాబట్టి పైపులు పగిలిపోతాయి. అందువల్ల పైపుల ఆవల వైపున నలుపు రంగుతో పూత పోస్తారు. ఈ నలుపు రంగు పరిసరాల్లోని ఉష్ణాన్ని గ్రహించి నీటికి అందిస్తుంది. కాబట్టి నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల దాని అసంగత వ్యాకోచమైన ధర్మం తగ్గిపోతుంది. Cracks of black cotton soil during winter. During winter, due to high humidity of black cotton soil, when temperature decreases to 4 degrees Celsius, cracks formed in the soil due to anomalous expansion of water. నల్లరేగడి మట్టి ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. ఒకవేళ ఆ ప్రదేశంలో వాతావరణంలో ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెల్సియస్ కంటే తగ్గినప్పుడు నీటి అసంగత వ్యాకోచం వల్ల ఆ నేల ఉపరితలంపై బీటలు ఏర్పడతాయి. వెదరింగ్ ఆఫ్ రాక్స్, శిలా శైథిల్యం జరుగుట. In cold regions, when the temperature falls below 4 degrees Celsius, the water content present in cracks and crevices of rocks expands. Due to this expansion of water or increase in volume of water, cause weathering of rocks. ప్రకృతిలో శిలాశైథిల్యం జరగడానికి కారణం నీటి అసంగత వ్యాకోచం. కూల్ డ్రింక్ బాటిల్ క్రాక్స్.
Soft drink bottles are kept in freezers. So, as the temperature drops below 4 degrees Celsius, the drink inside the bottle starts expanding. So, to prevent the molecules from exerting force on the wall and burst, there is a little space left inside the bottle. నీటి అసంగత వ్యాకోచం వల్ల కలిగే పగులను నివారించడానికి మృదువైన శీతల పానీయాల సీసాల్లో కొంచెం ఖాళీ ఉంచుతారు.